లిక్కర్ సిబిఐ కేసులో ఛార్జ్ షీట్ పై ట్రయల్ కోర్టులో విచారణ జరిగింది. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ జరుగుతోంది. విచారణకు వర్చువల్ గా కేజ్రీవాల్, కవిత హాజరయ్యారు. ఇక ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్, కవిత తీహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ సిబిఐ కేసులో విచారణకి సంబంధించి కేజ్రీవాల్ అలాగే కవిత వర్చువల్ గా హాజరైనట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక రౌజ్ రెవెన్యూ కోర్టులో లిక్కర్ సిబిఐ కేసు విచారణ ప్రారంభమైంది. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఈ రోజు మరోసారి సుదీర్ఘంగా వాదనలు కొనసాగబోతున్నాయి. అయితే విచారణకు తిహార్ జైలు నుంచి వర్చువల్ గా సీఎం కేజ్రీవాల్ తో పాటు ఎమ్మెల్సీ కవిత, ఇతర లిక్కర్ కేసు నిందితులు సైతం కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో జూన్ 7న సిబిఐ ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొత్తం వ్యవహారానికి సంబంధించిన అంశంలో ఎవరెవరి పాత్ర ఏంటి, ఆ పాత్రలో ఎవరెవరు ఏం చేశారనే అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను జూలై 22న రౌజ్ రెవెన్యూ కోర్టు పరిగణకు తీసుకుంది. అందులో భాగంగానే ఈ రోజు వీరంతా కూడా కోర్టుకు వీడియో కాన్ఫరెన్స్ హాజరయ్యారు. అయితే ప్రధానంగా మొదటి నుంచి కూడా అటు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈ సిబిఐ మాత్రం ప్రధానంగా ఈ కేసులో ఎవరికి కూడా బెయిల్ ఇవ్వద్దు, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశాలను వారికి ఖచ్చితంగా ఈ సందర్భంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా గతంలో వాదన తాజాగా ఈ రోజు కూడా అలాంటి వాదనలనే కొనసాగిస్తుంది. ప్రస్తుతానికైతే వాదనలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం వరకు కూడా వాదనలు కొనసాగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే లిక్కర్ కేసులో ఇప్పటి వరకు దాదాపు ఈ కేసుకు సంబంధించిన వారు కొంతమంది బెయిల్లో ఉన్నారు. ఇటీవల ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా సైతం కూడా బెయిల్ పైన మంజూరయ్యారు. ఇక సిబిఐ కేసులో అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఈడీ కేసులో ఆయన బెయిల్ మంజూరు కలదు. అందులో భాగంగానే ఆయన తిహార్ జైల్లో ప్రస్తుతం ఉన్నారు. ఆయనకు సంబంధించిన కేసు కూడా రేపు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. ట్రయల్ కోర్టులో సిబిఐ సంబంధించిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ నేపథ్యంలో ఇక ఎమ్మెల్సీ కవిత కూడా రెండు హైకోర్టులో అటు ట్రయల్ కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యం సుప్రీంకోర్టులో కూడా తాజాగా నిన్న కవితకు సంబంధించిన బెయిల్ మ్యాటర్ లో విచారణ కూడా జరిగింది సుదీర్ఘంగా. అయితే కవితకు సంబంధించిన కేసు మంగళవారానికి విచారణ వాయిదా పడింది. ఈ లోపు ట్రయల్ కోర్టులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం ఏం జరుగుతుందో కూడా కొంత స్పష్టత రానుంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్.